ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్ల అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవని ఒక మంచి వీడియోతో. ఇది వచ్చేసి లీడర్షిప్ ట్రైనింగ్ వీడియో అనమాట. మీకు చెప్తూ ఉంటాను కదా, విజయవాడ ఫస్ట్ డే మాకు ఈవెంట్ ఉంటుంది, పార్టీ ఉంటుంది అని చెప్పేసి. లాస్ట్ టైం అయితే దాండియా టీమ్తో జరిగిందనమాట మీటింగు పార్టీ. అందరూ లంగా ఓణీలు వేసుకున్నారు. చూసారు ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు. హెర్బల్ లైఫ్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఆనందం, ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఉంటాయని చెప్పేసి. ఇట్లా మంచిగా బ్యూటిఫుల్గా రెడీ అవ్వడం కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం ఇంట్లో కూడా రెడీ అవుతాం, కానీ ఇంట్లో మనకి చాలా బాధ్యతలు, బరువులతో రెడీ అవుతూ ఉంటాం. ఇక్కడైతే హ్యాపీగా రెడీ అయ్యి మన ట్రైనింగ్ మనం తీసుకొని మనం పార్టీ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అందరం మంచిగా లంగావణీలు వేసుకొని అచ్చ తెలుగు ఆడపిల్లలాగా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది అందరిని అలా బ్యూటిఫుల్గా చూడడం. ఆ రోజు నేను ఎంసీగా కూడా చేశాను, అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీగా కూడా చేశాను అనమాట. చేసి మొత్తం చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించింది. నేను పెళ్ళి అంటే నాకు మ్యారేజ్ వెంటనే అయింది, 10th అయిపోగానే మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు లంగావణీలు వేసుకునే ఛాన్స్ అయితే రాలేదనమాట. ఎప్పుడు శారీస్, డ్రెస్సులు ఇవే. కానీ ఇలాంటప్పుడు నాకు లంగావణి వేసుకునే ఛాన్స్ కూడా వస్తుంది. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎందుకు తీశాను అంటే, మీకు ఎప్పుడు చెప్తాను కదా, మీ పవని పొట్ల ఎప్పుడు ఫస్టే ఉంటుంది, టాప్ 1లో ఉంటుంది అని చెప్పేసి. అలా ఫస్ట్ సీటింగ్ నాది ఉంటుంది అనమాట. ఆ సీట్ లేకపోతే నేను తట్టుకోలేను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ నేను సాధించుకుంటానండి. మంచిదే కదండి, అన్నిట్లో ముందు ఉండాలి అనే యాటిట్యూడ్ చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఉండాలి కూడా, ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కూడా. నాతో పాటు అందరూ ఉన్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఒక్కదాన్నే ఉండాలి అనుకోను, నాతో పాటు అందరూ ఉండాలి అనుకుంటాను. చాలామంది అనుకుంటున్నారు మేడం చాలా బిజీగా ఉంటారేమో, మాకు చెప్పరేమో అలా అనుకుంటున్నారండి. అలా ఏమి ఉండదు. నేను ప్రతి ఒక్కరికి టైం ఇస్తాను. నేను ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు నాకు ఖచ్చితంగా కాల్ చేయండి, లేదు వాట్సాప్ చేయండి. చాలామందికి నాతో మాట్లాడడానికి భయం అంటారు. ఏం భయపడకండి, వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా మీ పేరు, హైటు, వెయిట్ మెన్షన్ చేస్తే మీకు ఎంత ప్రోగ్రాము ఏంటి అవి నేను డీటెయిల్స్ చెప్తానమాట. ఇబ్బంది పడకుండా వాట్సాప్ చేయండి. ఇక్కడైతే మాకు మంచి హెల్దీ స్నాక్సే పెడతారు. పుచ్చకాయ ఇట్లాంటి చనా ఉంటాయి కదండి, అవి బాయిల్డ్ చనా అలాంటివి పెడతారనమాట. ఫ్రూట్సే ఇస్తారు ఎక్కువ ఇట్లాంటి స్నాక్స్. ఎందుకంటే మేమే అందరినీ హెల్దీగా ఉండమని చెప్పి మేము అన్హెల్దీ స్నాక్స్ తినాం కదా, హెల్దీ స్నాక్సే తీసుకుంటాం అనమాట. ఫ్రెష్ తీసుకుంటాం. నైట్ మళ్ళీ మనకి మంచిగా డిన్నర్ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ వీడియో అయితే నేను షూట్ చేయడం మర్చిపోయాను. చెప్పాను కదా నేనే ఎంసీ అని చెప్పేసి. ఆ హడావుల్లో అందరినీ కొంచెం అలా చూసుకునే హడావుల్లో మర్చిపోయాను అనమాట పార్టీ వీడియో తీయటం. నైట్ అయితే మంచిగా డిన్నర్ ఉంటుంది. పుల్కా, చికెన్ కర్రీ అన్నీ ఉంటాయన్నమాట. ఏంటి మేడం నైట్ మీరు డిన్నర్ చేస్తారా అంటే, మేము అప్పుడు మధ్యాహ్నం షేక్ తాగుతాము, ఉదయం షేక్ తాగుతాము, నైట్ డిన్నర్ చేస్తాం. మీరు కూడా ఇలా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా, లేదు మీరు హెల్తీగా ఉండాలనుకున్నా, అప్పుడు ఉదయం మధ్యాహ్నం షేక్ తాగండి, మధ్యలో ఫ్రూట్స్ తీసుకోండి, నైట్ మీరు డిన్నర్ లైట్గా తినేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు తినేటప్పుడు మనం కూడా తినాలి అనుకుంటాం కదా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు ఇలా చేయండి, మీరు కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఎందుకు అంటే మనం ఎక్కువ తింటే మన శరీరానికి అంత ఫుడ్ అవసరం లేదు, కానీ మనం తెలియక ఎక్కువ ఫుడ్ ఇచ్చేస్తున్నాం. ఇచ్చేయటం వల్ల ఏమవుతుందండి, అనవసరంగా వెయిట్ పెరిగిపోతాం, ఎక్కువ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఫుడ్ని ఎంతవరకు తగ్గిస్తూ ఉండాలి. వయసు పెరుగుతూ ఉంది అంటే ఇంకా మనం ఫుడ్ని తగ్గిస్తూ వెళ్తూ ఉండాలి. సేమ్ టైం తినే ఫుడ్లో కార్బ్స్ ఎక్కువ తినకుండా ప్రోటీను, ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇంకా మీకు చాలా హెల్త్ టిప్స్ కావాలి, డైట్ ప్లాన్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, నేనే మీకు కోచ్గా కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, లేదు వాట్సాప్ చేయండి. మీకు వాట్సాప్లోనే మొత్తం వస్తుంది ఇన్ఫర్మేషన్. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుందండి మీ పవని. బాయ్ బాయ్.